హాయ్ అండి, గుమ్మగుమ్మల మా ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండి నెత్తల్లో మామిడికాయతో కూర వండి చూపిస్తానండి మీకు. అది ఎలా చేస్తానో ఏటో అన్నీ చూసి మీరు కూడా ట్రై చేయండి. కూర ఎలా తయారు చేయాలో చూసే ముందు మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం. కర్రీ ఎలా చేయాలో చెప్తానండి. ఎండి నెత్తల్లో మామిడికాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఎవరికైతే ఎండి నెత్తల్లో మామిడికాయ కూర ఇష్టమో కామెంట్ చేసేయండి. ఈ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎండి నెత్తళ్ళు వేసి ఒక్క నిమిషం బాగా ఫ్రై చేయాలి. తర్వాత చిటికెడు పసుపు వేసి ఒక్క నిమిషం బాగా ఫ్రై చేయాలి. ఎండి చేపలు బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకున్న తర్వాత ఎండి చేపలు వేపిన ఆయిల్లోనే 5 పచ్చిమిరపకాయలు అలాగే 4 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసేయండి. ఆ పేస్ట్ని వీటిలో వేసేసుకుని బాగా ఫ్రై చేయాలి. రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం వేసి ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ముందుగా వేపుకునే ఎండు నెత్తలను అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలు వేసి ఒకసారి మళ్ళీ ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత ఒక నిమిషం బాగా కలపాలి. తర్వాత మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసేసుకుని వాటర్ దగ్గర పడిందో లేదో చూసుకోవాలి. వాటర్ దగ్గర పడిన తర్వాత మనకి కూర అయితే రెడీ అయిపోయినట్టే. కూర రెడీ అయిపోయిన తర్వాత నేనైతే ఒక బౌల్లోకి తీసుకుని అందులో అయితే కొత్తిమీర వేసుకున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ.